సార్ ఇప్పుడు చూస్తున్న వీడియోలో కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి వెళ్తున్న సమయంలో ఆమె జై తెలంగాణ నినాదాలు చేయడం కాకుండా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే డైరెక్ట్గా కోర్టులో మాట్లాడతామంటే జడ్జి గారి అనుమతి ఇవ్వకపోవడంతో ఒక 4 పేజీల లెటర్ ఆమె రాసిచ్చారు. అందులో తను బాధితురాలని, నిందితురాలని కాదు, రాజకీయ కుట్రలో భాగంగా తనకి రాశారంటూ బలి చేశారంటూ ఆవిడ వాపోయారు. అంతేకాకుండా మీడియా ట్రయల్లో రాస్తున్నారు, ఇదంతా కరెక్ట్ కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రతి నేరస్తుడు కూడా నేను ఇన్నోసెంట్ అని చెప్తారు. నేరస్తుడు కానీ నేరస్తురాలైనా సరే. ఈమె కూడా అదే చెప్పింది. ఈమె షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్ టు టేక్ ద టైమ్ ఫ్రమ్ ద మ్యాజిస్ట్రేట్. షీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్స్ వాట్ ఎవర్ రిటర్న్ ఇన్ ద లెటర్. అది కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఏం రాసిందంటే ఇవే, నేను నిరపరాధిని, ఇన్నోసెంట్ను, కావాలని నన్ను ఇరికిచ్చారు, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, నాకు మీడియా ట్రోల్ చేసి టైం అండ్ చేయడం మూలంగా రాజకీయ కుట్రలో భాగంగా నన్ను ఇరికిచ్చిందనే ఒక కాన్సెప్ట్ చెప్పింది. సరే, ఏదేమైనా ఎవిడెన్స్ లేనిదైతే ఎవరు ఇరికియరు కదా. నెంబర్ 1 పాయింట్ మురళి, సచ్ ఎ బిగ్ కేస్ ఇది. అక్కడ సక్సెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ లిక్కర్ పాలసీ పెట్టాలనే కాన్సెప్ట్ ఒకటి వాళ్ళు ప్లాన్ చేసిన హ్యాచరీ ప్లాన్. తర్వాత ఈ 2022లోనే ఇది ఫోకస్ అయిన తర్వాత బ్యాన్ చేసారు. అంటే దట్ ఈస్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. అంటే దే కమిటెడ్ సమ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ రకరకాలుగానటువంటి దాంట్లో కూడా ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్ వస్తుంది. వాళ్ళు ఏమైనా అలగేషన్స్ చెప్పారు, అది బ్యాన్ చేయడం వీళ్ళకి సగం బేస్ అయింది. దాని తర్వాతనే కదా వాళ్ళు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బ్యాన్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే, తర్వాత ఇంకొక ఆయన వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని గవర్నర్, ఆ రోజుల్లో ఉన్న గవర్నరు, ఆయన ఎంక్వైరీ ఆర్డర్ చేసిండు. ఎంక్వైరీ రిపోర్ట్ చేస్తుంది. అంటే అది ఒకసారి మనం చరిత్రకు వెళ్లకుండా ప్రజెంట్ సిచ్యువేషన్